లేదని నేను అనుకుంటున్నాను. అవసరం లేదు కదండి, పేరే అవసరమా? దేవునికి స్తోత్రం. దేవుడు కూడా అదే అన్నాడు, నీ పేరును బట్టి నేను ఎరుగుదును అన్నాడు. థ్యాంక్ యూ అయ్య గారు. నా పేరు పాస్టర్ ప్రసాద్ వర్కిల్లా. నేను గోదావరిఖని నుండి 2008వ సంవత్సరమున దేవుని పిలుపునందుకొని సేవ కొరకై నేను ఈ ప్రాంతానికి వచ్చాను, జమ్మికుంటకి. షాలింగ్ గాస్పల్ మినిస్ట్రీస్ పాస్టర్ ఐజయ్ గారు దాని నాయకులు, ఫౌండర్, దైవజనుల యొక్క నాయకత్వములో దేవుడిచ్చినటువంటి నాకు ఇచ్చిన పిలుపును బట్టి నేను ఒక రోజున దైవ సేవకులతో 2007లో ఎలకలపల్లి గేట్లో ఉన్నటువంటి చర్చి వెనుక టేక్ చెట్లు వేశారు. అవి చిన్నగా ఉన్నాయి. అప్పుడు అందులో దైవ సేవకులతో నా పిలుపును నేను పంచుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, సేవ కొరకై నన్ను రమ్మని పలుకుతూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడని దైవ సేవకులతో నేను తెలియచేసినప్పుడు నేను నా ఇంటిలో నుండి సేవ కొరకై బయటికి వెళ్ళాలని దేవుని పిలుపు మేరకు నేను బయటకు రావడానికి ఆశిస్తున్నాను అన్నయ్య, ప్రార్థన చేయండి అని చెప్పాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా దేవుడు నన్ను సేవ కొరకు పిలుస్తున్నాడని తెలియజేసినప్పుడు దైవజనులు నాతో మాట్లాడిన మాట, నేను దేవుని సన్నిధిలో ఉండి పూర్తి స్పృహతో మాట్లాడుతున్నాను, పూర్తిగా ఆలోచనతో మాట్లాడుతున్నాను. కల్పితాలు కానీ ఎదిగిన తర్వాత ఒకటి, ఎదగక ముందు ఒకటి మాట్లాడడం కాదు. ఇక్కడ యథార్థంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపును సాక్ష్యంగా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. దైవ సేవకులతో నేను మాట్లాడాను. దేవుడు నన్ను బయటకు రమ్మంటున్నాడు సేవ కొరకై, నేను బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నానని తెలియజేసినప్పుడు దైవ సేవకులు నాతో అన్న మాట ఏంటంటే, హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పల్ నర్సింగపూర్లోను, వీణవంకలోను, భీంపల్లిలోను సేవ ఉంది గనక దేవుడు నీకు ఒకవేళ సంపూర్ణమైన ప్రత్యక్షతను, ఎక్కడికి వెళ్ళాలో ఒక నిర్ణయ స్థలాన్ని, సమయాన్ని ఒకవేళ దేవుడు తెలియజేస్తే వెళ్ళవచ్చును. అప్పటి వరకు జమ్మికుంటలో ఉండి నువ్వు పరిచర్యం జరిగించు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి నేను గోదావరిఖని నుండి పరిచర్య కొరకు వస్తున్నప్పుడు మా చిన్న పాప, సంవత్సరంన్నర పాప, తమ్ముడు జాన్ ఎక్కడ ఇక్కడ రా తమ్ముడు, రావాలి ఒక్క నిమిషం వచ్చాయి. తమ్ముడు జాన్ని ఇచ్చి పంపించాడు పాస్టర్ ఐజయ్ గారు. అప్పుడు ఒక జీప్ ఉండేది, ఆ జీపులో ఒక మంచము, కొన్ని సామాన్లు వేసుకొని తమ్ముడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నా భార్యను, నా కుమార్తెను తీసుకొని వచ్చాను. వచ్చినప్పుడు వంశీ బ్రదర్ వాళ్ళ రూమ్ ఉంటుంది కృష్ణ కాలనీలో. ఆ రూములోకి షిఫ్ట్ కావడానికి సామాన్ తీసుకొని వచ్చాయి తమ్ముడా. కేవలం 250 రూపాయలతో స్టార్ట్ అయిందండి నా కిరాయిలు. నా జర్నీ 250 రూపాయలతో స్టార్ట్ అయింది. దానికి ముందుగా నేను దేవునితో పోరాటం ఏంటంటే, దేవుడేమో నన్ను బయటికి రమ్మంటాడు, నేనేమో గోదావరిఖనిలో ఉండి నేను ఎలక్ట్రీషియన్ జాబ్ చేస్తాను, ఎలక్ట్రీషియన్ పని చేస్తాను. నాకు ఒక టెస్టరు, ఒక కటింగ్ ప్లేయరు, ఒక స్కూల్ డ్రైవర్, ఈ 3 ఉంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఎలక్ట్రీషియన్ పని చేసేవాడిని, ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను నేను. గనక దేవుడు నన్ను ఏమంటాడంటే సేవ కొరకు నన్ను బయటకు రమ్మంటాడు. నేనేమో గోదావరిఖనిలోనే ఉండి సేవ చేస్తాను. నేను గోదావరిఖని విడిచిపెట్టను. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా సేవ కొరకు వస్తాను ప్రభువా, కానీ ఇక్కడే ఉండి సేవ చేస్తానని దేవునితో మాట్లాడుతూ వచ్చేవాడిని. ఎట్రా తమ్ముడు జాన్ నన్ను, నా కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ తమ్ముడు నన్ను తీసుకురావడం నేను ఎప్పటికీ మర్చిపోను. ప్రతి సంవత్సరము ఈ కృతజ్ఞతా కూడికకు పిలుస్తాను. యానివర్సరీ డే కాదండి ఇది, నేను సేవ కొరకై గోదావరిఖని నుండి బయటకు వచ్చిన రోజు.
కరెక్ట్గా బుధవారం అదే రోజు, మళ్ళీ ఈరోజు కూడా బుధవారమే వచ్చింది. ఉపవాసంతో ఉండి ప్రతి బుధవారం ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా ఉండేవాడిని. అదే రోజు వచ్చాను. తమ్ముడు నన్ను తీసుకొని వచ్చాడు. వంశీ బ్రదర్ వాళ్ళ ఇంట్లో 250 రూపాయల కిరాయితోటి ఆరంభించాను. దేవుడేమో బయటకు రమ్మంటాడు, నేనేమో రానంటాను. ఎందుకు అంటే ఇక్కడున్న సేవలో నేను అనుభవించిన అనుభవాలు నాకు అట్లాంటివి. అండ్ ఐజయ్ గారు సేవ కొరకు పంపించేవాడు. కూర్చోతాం. ప్రతి సండే ఈ ప్రాంతానికి భీంపల్లికి కానీ లేదా ఇప్పల్ నర్సింగపూర్ కానీ ఆరాధన జరిగించడానికి పంపించేవాడు. 50 రూపాయలు ఇచ్చి పంపించేవాడండి. కేవలం ఇటు రావడం కొరకు, టిఫిన్ చేయడం కొరకు మాత్రమే పనిచేసేటివి. అటు తర్వాత అక్కడ ఎవరైనా కానుక ఇస్తే ఆ కానుకను పట్టుకొని మరలా తిరుగు ప్రయాణం కొరకై ఆయన ఏమి ఇచ్చేవాడు కాదు, ఒక 50 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టి పంపించేవాడు. అప్పుడు నేనేమి పని చేసేవాడిని కాదు సరిగా. ఒకవేళ పని చేసినా అంతంత మాత్రమే నా ఖర్చులకు సరిపోయేవి, మిగులుబాట ఏం కాకపోయేది. దేవుని పని కొరకు వచ్చిన తర్వాత ఏ డబ్బులు లేకుండానే సేవ కొరకు వచ్చాను గనక వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే కానుకలు ఏంటంటే 5 రూపాయలు, 10 రూపాయలు, అంతకు మించి వచ్చేటివి కాదు. ఆరాధన జరిగిన తర్వాత మధ్యాహ్నం ఆరాధన అయిపోయేది. ఒకవేళ జర్నీ చేసి వస్తే ఆ 10 రూపాయలు ఒడిసేది. టిఫిన్ చేయడానికి ఏముండేది కాదు. సాయంకాలం భాగ్యనగరు 6 గంటల 10 నిమిషాలకి, ఒక్కొక్కసారి భాగ్యనగర్ లేట్ అయితే 8 గంటలకు 9 గంటలకు వచ్చేది. విపరీతమైన ఆకలి వేసేది. నేను ఎవరి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. సంఘస్థులు కూడా వాళ్ళు ఆరాధన కాగానే పనికే వెళ్ళిపోయేవారు. భయంకరంగా ఆకలి వేసేదండి. లోపల పేగులన్నీ మొత్తుకునేది. ఇక్కడ స్టేషన్కి వచ్చి నీళ్లు తాగి పడుకుంటే నిద్ర పట్టేది కాదు. విపరీతమైన ఆకలి వేసేది. అట్లా 5 సంవత్సరాలు ప్రతి సండే వచ్చి వెళ్ళేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలుసు కనుక నేను సేవకు బయటికి వెళ్ళడానికి భయపడ్డాను. దేవుడు ఏమంటాడంటే ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా దేవుడు నాతో మాట్లాడాడు. వీలైతే ఎవరైనా చదవగలరా? ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనము. నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మాట ద్వారా నాతో మాట్లాడి దేవుడు నన్ను సేవ కొరకై బయటికి పంపించాడు. ఈ మాటకు లోబడి నేను సేవ కొరకై వచ్చాను. జమ్మికుంటకు వచ్చిన తర్వాత 250 రూపాయల రెంటు, అది ఎలా కట్టాలో నాకు తెలియదు. కానీ దేవుని మాట మీద నమ్మకంతో పరిచర్య కొరకై బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఆ 250 రూపాయలు నెల నెల కడుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా సంవత్సరం కాగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. అన్న మేము స్లాబ్ వేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఖాళీ చేయండి అన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే ఎలాగైనా పర్వాలేదని చెప్పి బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడే స్థానికంగా సేవ చేస్తున్న పాస్టర్ ఏలియా గారు అని ఒక దైవ సేవకుడు ఉంటాడు. ఆయనకు ఫోన్ చేశాను, అయ్యగారు రూమ్ ఖాళీ చేయమంటున్నారు, ఒక రూమ్ కావాలి, ఏం చేయాలో చెప్పండి అని అంటే వాళ్ళ చుట్టాలు ఇక్కడ సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉంటారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. 2 రూములు కలిగిన ఇల్లు అది. ఆ రూమ్లోకి షిఫ్ట్ కావడానికి వాళ్ళు మాట్లాడారు. 700, 800 అడిగితే లేదు లేదు పాస్టర్ గారు అంత ఇయ్యలేడు అని చెప్పేసి, 300, 400 కంటే ఎక్కువ ఇయ్యలేడని చెప్పి మాట్లాడితే లేదు అంతకంటే కష్టం, మేము ఇయ్యలేము అని చెప్పినప్పుడు చివరికి 500 రూపాయలకి ఇస్తానన్నారు. సరే అని చెప్పేసి ఆ రూమ్ ఖాళీ చేయడానికి సహకరించేవారు ఎవరు లేరు. సామాన్లన్నీ తీసుకుపోవాలంటే ఖాళీ చేయడానికి ఎవరు లేరు. అట్టి సమయంలో మొట్లపల్లిలో జ్యోతిబాబు పాస్టర్ గారు సేవ చేస్తున్నారు. జ్యోతిబాబు గారిని ఫోన్ చేసి పిలిచాను, అయ్యా ఖాళీ చేయమంటున్నారు రూము, నాకు ఈ సామాన్లు షిఫ్ట్ చేయడానికి సహకారులు కావాలి, మన యవనస్తులను పంపిస్తారా అంటే సరే అన్న పంపిస్తానని చెప్పాడు. తమ్ముడు తోమ, జాన్, రాజు ఒకసారి
సామ్సోన్ రండి. అప్పుడు వీళ్ళందరూ నాకు సహకరించారండి సామానంతా షిఫ్ట్ చేయడానికి. ఎవ్వరు లేరు, నాకు ఉన్నారు సంఘము కానీ అందరూ దూరంగా ఉంటారు, వారి వారి పనుల్లో ఉన్నారు. సహకరించడానికి ఆ టైంలో ఎవరు లేరు. ఈ యవనస్తులు సామాను షిఫ్ట్ చేయడానికి సహకరించారు. పాస్టర్ జ్యోతిబాబు గారు కూడా, దేవునికి వందనాలు, సహకరించారు. నిజంగా చాలా క్రిటికల్ సమయం, అది ఇబ్బందికరంగానే ఉంది, కానీ పరిచర్యలో వీళ్ళు నాకు చాలా సహకారంగా ఉన్నారు. సామానంతా షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడికి ఆ రూములను కడిగి క్లీన్ చేసి మళ్ళీ సామానంతా సెట్ చేయడానికి వీళ్ళు సహకరించారు యవనస్తులు. అటు తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉన్నాక ఇప్పల్ నరసింగపూర్ నుండి, భీంపల్లి నుండి, వీణవంక నుండి అందరూ ఆరాధన కొరకు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు ఆ ఇంటి ఓనర్కి ఏమైందో తెలియదు, కానీ మేము ఇట్లా ఆరాధన చేస్తున్నాం, ప్రతి నెల బల్ల ఆరాధన కొరకు ఫస్ట్ సండే అందరు వస్తారు అక్కడికి. ఆరాధన జరుగుతున్న సమయంలో ఆ ఇంటి ఓనర్ బయటకు వచ్చి భయంకరమైన బండబూతులు తిడుతున్నాడు. రైట్, కాల్ చేయరా రూమ్ అని తిడుతున్నాడు. ఏందిరా ఈ లొల్లేందిరా, ఈ గొడవేందిరా మా ఇంటి ముంగట అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు మన సంఘస్థులందరూ సీరియస్ అయ్యారు. పాస్టర్ని పట్టుకొని గట్ల తిడుతున్నావేందయ్యా అంటే, ఆగమని చెప్పాను, ఎందుకంటే అది మన సొంత ఇల్లు కాదు. వాళ్ళ కోపం వచ్చినా మనమే బయటికి వెళ్ళాలి, మన కోపం వచ్చినా, ఎందుకంటే కిరాయిన్లలో ఉండేటోళ్ళకి తెలుసు అయ్యగారులకు, దేవునికి స్తోత్రం. కిరాయిన్లలో ఎన్ని అనుభవాలో దేవుడు నాకు చూపించాడని. నోటికి వచ్చిందే మాట్లాడడం మొదలుపెట్టాడు. మరలా కాల్ చేయాలి, మరలా ఎటు వెళ్ళాలో తెలియదు. మరలా ఏలియా పాస్టర్ గారికి ఫోన్ చేస్తే, శాలవాడలో ఎంకన్ అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేయడం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడము. వాస్తుకు లేదని ఒక ఇల్లును కొనుక్కున్నారు, ఆ ఇల్లులో సున్నమేసి పెట్టారు, అంతే, ఎవరు రాలే ఇంకా. అదే సేమ్ టైంలో మేము వెళ్ళి మాట్లాడాము. ఆయన 1500 అయితే ఇస్తానన్నాడు. ఎంత? 1500 అయితే కిరాయి ఇస్తానని అంటే, లేదు లేదు పాస్టర్ గారు అంత ఇయ్యలేడయ్యా, 700 ఇస్తాడని ఈయనే మాట్లాడాడు. మాట్లాడితే లేదు లేదు 1000 రూపాయల కంటే ఒక్క రూపాయి తగ్గేది లేదన్నాడు. దేవునికి స్తోత్రం. సరే 1000 రూపాయలైనా పర్లేదని చెప్పేసి అక్కడికి షిఫ్ట్ కావాలంటే మళ్ళీ ఎవరు కావాలి? మళ్ళీ సహోదరులే కావాలి. మళ్ళీ వీళ్ళకే ఫోన్ చేస్తే వీళ్ళే వచ్చారు, జ్యోతిబాబు గారు వీళ్ళందరూ వచ్చారు. సామానంతయు షిఫ్ట్ చేశాం. 250 నుండి 500కి వచ్చి, 500 నుండి 1000 రూపాయలకు వచ్చింది. 1000 రూపాయలకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు స్టార్ట్ అయింది మనసులో, ప్రభువా ఇంటింటికి బిచ్చగాడిలాగా తిరగడం నా వల్ల కాదయ్యా, నాకు ఏదైనా స్థలం ఈ ప్రభువా అని ప్రార్థన చేశాను. కూర్చో, థ్యాంక్ యూ. ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. సంఘస్థులు కూడా, మనోళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రభువా ఏదైనా స్థలం ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తున్న క్రమంలో ఆ ఇంటి ఓనర్ని అడిగాను, అన్న ఏదైనా స్థలం ఉంటే చూడండి అని. అడిగినప్పుడు ఆ ఎక్కన్న వాళ్ళ తమ్ముడు ఈ ఏరియాలోనే ఉంటాడు, ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు, తమ్ముడా ఈ పాస్టర్ గారికి ఒక స్థలం కావాలట చూడు అని అంటే, ఆయన తీసుకొని వచ్చి స్థలాన్ని చూపించాడు. ఇటు పక్కన ఎలా ఉందో చూసారా ఎప్పుడన్నా? భయంకరంగా ఉంటుంది, సేమ్ యాస్టీస్, అక్కడికి ఇక్కడికి తేడా ఏం లేదు. ఈ స్థలము అలాంటి ప్రదేశం. నేను ఈ స్థలంను చూడగానే నాకు చాలా విషయాలు కడిగేసుకుంటూ చెప్తున్నానండి, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడిన చాలా ఉన్నాయి. ఏస్కేల్ గ్రంథములో పాడైన స్థలములను బాగు చేయువాడనని చెప్పాడు దేవుడు. ఈ స్థలమును చూడగానే నాకు వెంటనే గుర్తుకొచ్చింది ఆ వాక్యం. ఎందుకంటే ముట్లపల్లిలో ఒక రోజున ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఎంతకాలం ఇలా తిరుగుతూ ఉండాలి, ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు ఆ వాక్యాన్ని చూపించాడు. పాడైన స్థలములను బాగు చేయువాడనని, పాడైన స్థలములలో చెట్లను నాటువాడనని దేవుడు మాట్లాడడాన్ని నేను గమనించాను. ఆ మాట నాకు ఈ స్థలమును చూడగానే గుర్తుకొచ్చింది. నేను వెంటనే అన్నాను, ఈ స్థలాన్ని తీసుకుందాం, ఎంతకి ఇస్తారో తెలుసుకోండి అని అడిగాను. అడిగినప్పుడు ఈ స్థలం వాళ్ళు 40,000 గుంట అని చెప్పారు. 2 గుంటలను తీసుకున్నానండి. తీసుకుంటున్న సమయంలో కూడా జేబులో 1 NP లేదు నాకు.
అతనికి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. ఆ ఇంటి ఓనరే 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటే కాగితం రాయించుకున్న కాగితాన్ని తీసి నా జేబులో పెట్టాడు. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. ఈ స్థలం తీసుకున్నప్పుడు నాకు డబ్బులేమీ లేవు, కేవలం 5,000 రూపాయల ఇంటి ఓనరే కట్టాడు. అటు తర్వాత ప్రార్థన చేస్తున్నాను, ఎలా ప్రభువా ఈ స్థలానికి డబ్బులన్నీ కట్టాలి, ఏం చేయాలి అని చేస్తున్న సమయంలో మా నాన్నగారు రిటైర్మెంట్ అయ్యారు. సింగరేజ్ జాబ్ చేస్తూ రిటైర్మెంట్ అయ్యాడు. ఆయన ఫోన్ చేసి ఏమన్నాడంటే, నీ పెద్దపేట పేరు మీద 1,00,000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాం రా అన్నాడు. అంటే అబ్బా దేవానికి స్తోత్రం, ద్వారాలు తెరిసావు అనుకున్నా. నేను ఒకటే మాట చెప్పాను, భవిష్యత్తులో నా బిడ్డను దేవుడు దీవిస్తాడు నాన్న, 1,00,000 రూపాయలు నాకు ఇవ్వండి, ఇక్కడ స్థలం తీసుకుంటానంటే మా నాన్న ఏమంటాడు తెలుసా, అక్కడికి ఎవడు వస్తాడు, అక్కడ ఎవరు తీసుకుంటాడు రా, గదెవరికి కావాలి స్థలం, అసలు ఆ ఏరియా ఎప్పుడు చూడలేదు మనం, గట్ట ఎందుకు తీసుకుంటాం, తీసుకుంటే మనం ఎడు తీసుకోవాలి, పెద్దపల్లి సైడ్ తీసుకోవాలి. మా ఊరు ఏంది సుల్తానాబాద్ మండలంలో చిన్న బొంకూరు గ్రామం అండి, మా సొంత ప్రాపర్ చిన్న బొంకూరు గ్రామం సుల్తానాబాద్ మండలం. అటు తీసుకుందాము కానీ గిటెందుకు రా, టేబుల్ ఉన్నారు మనకు ఎవరు లేరు కదా అని అంటే, లేదు నాన్న 1,00,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పాను. ఆ 1,00,000 రూపాయలు ఇస్తే దీనికి 80,000 రూపాయలు కట్టేసి 20,000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేయించానండి. దేవునికి స్తుతి కలుగునుగా. 250 నుండి స్టార్ట్ అయింది, 1,00,000 రూపాయల వరకు ఆగిపోయింది. ఆ స్థలము తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా 2 రూములు వేసుకోవాలి. ఇక్కడ రూములు వేసుకోవడం కొరకు మరలా దీన్ని పునాది ఇద్దామంటే కూలోళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఏమి లేవు మన దగ్గర. వస్తున్నది ఏంటంటే ఏదో పోషణ కొరకు నడుస్తూ ఉంది. ఈ పునాది తీయడానికి నాకేమీ డబ్బులు లేవు. మరలా ఎటువైపు చూశానంటే మొట్లపల్లి వైపు చూశాను. ఎటు చూసినా మొట్లపల్లి దిక్కు తిరగాల సత్తాన్ని. మొట్లపల్లి దిక్కు తిరిగేసరికి మళ్ళీ జ్యోతిబాబు పాస్టర్, తమ్ముడు తోమా, జాన్, రాజు వీళ్ళందరూ, అప్పుడు మా స్థితిగతి చూడాలి, మేమందరం పని మీద ఎట్లున్నామంటే పెద్ద పైలు వాళ్ళ లెక్క. దీనికంటే ముందు 2 రూములు ఉండేది, రేకుల షెడ్ రూములు. ఆ పునాది తవ్వడానికి, బండలు వేయడానికి అందరము కూలి వాళ్ళలాగా మారిపోయామండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేను సేవలో ఆరంభంలో నాకు ఎవరెవరు సహకరించారో వారందరి పేరు చెప్పకపోతే, వాళ్ళని జ్ఞాపకం చేసుకోకపోతే కృతజ్ఞత లేని వాడిని అవుతాను. నేను ఈ స్థితిని కలిగి ఉన్నానంటే నాకు పునాదే వీళ్ళందరూ సహకరించడము. పరిచర్యలో వీళ్ళందరూ సహకరించకపోతే నాకు ఈ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను కనబడుతున్నాను చాలా నీట్గా, మంచి సూట్ వేసుకొని కనబడుతున్నాను, కానీ అప్పుడున్న సిచ్యుయేషన్స్ ఇవి కాదు. ఆరంభ దినాల్లో చాలా ఇబ్బంది, ఇరుకులో, చాలా దుఃఖములో, బాధలో, వేదనలో కొనసాగిన, ఒంటరితనంలో కొనసాగినటువంటి పరిస్థితులు. ప్రియులారా, వీళ్ళందరూ నాకు సహకరించారు రూములు వేసుకోవడానికి. మార్కు మేస్త్రి మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అక్కడ మూలకున్నాడు. స్తోత్రం అన్న. రూములు వేయడానికి ఎంత అయితే అంటే 4 ట్రిప్పులు సరిపోతాయి, సిమెంట్ ఇటుకలు 4 ట్రిప్పులు అయితే సరిపోతాయి అన్నాడు. కానీ 10 ట్రిప్పులు అయిందండి. కడుతూనే ఉన్నాం, పెరుగుతూనే ఉన్నది. కంప్లీట్ డౌన్ ప్రదేశం. మార్కన్న పరిచయం అయ్యేటప్పుడు అన్నను పిలిచిన తర్వాత 4 ట్రిప్పులు సరిపోతాయి అన్న, 2 రూములే కదా అన్నాడు సింపుల్గా, ధైర్యం కొరకు. మొదలు పెట్టిన తర్వాత తెలిసింది 10-12 ట్రిప్పులు అయినా పడతలేదు పని. ఏమైందంటే అనుకున్నామని నాకు కుదరతలేదు. అన్నతోటే స్టార్ట్ అయిన రేకుల షెడ్లు, అన్నతోటే నడుస్తుంది ఇప్పటి వరకు పని. అందుకొరకు మేస్త్రిని ఇక్కడ ఉంచినట్టున్నాడు దేవుడు. హల్లెలూయా. అని ఒకసారి నిలబడండి, కొంతమంది కనబడాలి. నువ్వు అనుకుంటానో తెలుసా, మా ఊళ్ళో కొంతమంది తెలియదు. అన్న సేవ చేస్తాడు, ప్లస్ ఇండ్లు కడతాడు. సో అన్నగారి ద్వారా పని స్టార్ట్ అయింది. నిజంగా రూములకి నీళ్లు పోయడానికి ఎవరు లేరండి. అప్పుడు నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేది, ఇంటికాడికి వచ్చేది కనుక నేను ఏం చేశానంటే చిన్న గుంట దాడాను. ఆ గోడలెక్కి ఒక బకెట్ని వేసుకుంటూ పైకి గుంజుకొని నీళ్ళు పోసుకునేది. ఆ గుంటలోనికి బకెట్ వేసేది, తీసేది, మళ్ళీ గోడల మీద గోడల చుట్టూ తిరుక్కుంటూ నీళ్ళు పోసుకుంటూ వచ్చేది నేనే. ఎందుకంటే అటు అవతల సైడ్ నుండి రావడానికి వీలు కాదు. బండి అటు అవతల పెట్టేది, గేటు దాటి ఇటు వచ్చేది,
నీళ్లు పోసుకునేది, వెళ్ళేది. ఇంటి ముంగట రవి మాధవి అని ఒక కుటుంబీకులు ఉండేది. వాళ్ళ ఇంటి దగ్గర ఇనుప సామాను, గడ్డపారలు, పారలు, గంపలు, సిమెంట్ కంప్లీట్గా వాళ్ళ ఇంటి ముందు పెట్టేవాళ్ళు. వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడకపోయేది. అన్న ఇక్కడ పెట్టుకోండి, ఏం పర్లేదు అని చెప్పి వాళ్ళ ఇంటి ముందు పెట్టుకునేవారండి. ఇక్కడ సామాన్ అంతా పెట్టుకోవడానికి వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చేవారు. వాస్తవంగా ఈ ఏరియా ఏంటంటే, ఒకవేళ ఏదైనా సామాను బయట